నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం శర్మ గారు, యోగం అంటే ఏంటి? ఇక్కడ యోగము అంటే రెండు గ్రహాల సమ్మేళన ఒక యోగం. బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగం అంటారు. గురుచంద్రులు కలిస్తే గజకేసరి యోగం అంటారు. అదే గురువు ప్లస్ కుజుడు కలిస్తే గురుమంగళి యోగం అంటారు. అదే చంద్రుడు ప్లస్ కుజుడు కలిస్తే చంద్రమంగళి యోగం అంటారు అనమాట. అంటే ఏదైనా ఒక రెండు కలయికని ఒక యోగంగా భావిస్తాం. సంసారంలో కూడా అంతే, భార్యాభర్తలు కలిస్తే ఒక యోగం. ఎందుకంటే దానివల్ల మోక్షం కూడా ఉంది. కామి కానివాడు మోక్షి కాదే అని అంటారు. ఇది కూడా మనం చెప్తుంటాం. అదే జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ యోగానికి సంబంధించిన స్థితి ఏర్పడినప్పుడు లగ్నాతు ఆ యోగం ఏ స్థానం ఉంది, ఎటువంటి యోగం ఉంది, ఆ యోగం ఈ లగ్నానికి సపోర్ట్ చేస్తుందో చూసుకున్నప్పుడే ఆ యోగం సంపూర్ణంగా మనకు కనబడుతుంది అనమాట. ఒక్కొక్కసారి కొన్ని లగ్నాలకి ఈ యోగాలు పూర్తిగా సపోర్ట్ చేయమన్నమాట. కారణం ఏమిటంటే ఉదాహరణకి ఒక మిథున లగ్నం అనుకోండి. మిథున లగ్నానికి శుక్రుడు యోగకారుడు, లగ్నాధిపతి బుధుడు. అటువంటి లగ్నం వ్యాపార లగ్నం. అది అంచేత బుధ ఆదిత్య యోగం యోగం రవి బుధులు కలియక మిథున లగ్నం కానీ కన్యాలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ విపరీత రాజయోగం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ బుధ రవిలు కలియక ఉన్నప్పుడు కర్కాటక లగ్నమే అయిందనుకోండి, దానికి మాత్రం సపోర్ట్ ఉండదన్నమాట. అంటే యోగం కనబడుతుంది, మన జాతక చక్రంలో కనబడుతుంటుంది. కానీ ఆ యోగాన్ని చూసి ఎవరైనా బుధుడు రవి కలుస్తున్నాడు కదా, రాజయోగం ఉంటుంది కదా, వ్యాపారం చేసేయచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇది కర్కాటక లగ్నానికి అంత సపోర్ట్ చేయదన్నమాట. సంపూర్ణమైన బలాన్ని ఇవ్వదన్నమాట. అంచేది ఏంటంటే ఒక యోగం ఉన్నదా లేదా అని తెలుసుకొని ఆ యోగ బిందువు ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుందో తెలుసుకుని దాని డిగ్రీస్ ప్రకారం దాన్ని బట్టి దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారం మనం చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అందులో ఒక యోగంలో ఒక స్థితికి వెళ్ళే అవకాశం అనమాట. అంచేత ఏంటంటే జాతకాన్ని పరిశీలించేటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే మేము ముందు చూసేదే యోగా అనమాట. ఏవి దృష్టి పెట్టగానే మనిషి జాతకంలో ఉన్న దోషాలు కాకుండా యోగాలు ఏంటంటే చూస్తాం. మంచి స్థితికి వెళ్ళాలి. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ ముందు ఏంటంటే ముందు పర్వాలేదు భరోసా ఇచ్చి తర్వాత మందులు ఇస్తాడు. 1000 రూపాయలతో 10,000 ఇస్తాడు. భరోసా ముందు ఇచ్చేస్తాడు. బాగుంటావా, నీకేం కాదులే, ఆ భరోసాతో మనిషి బతికేస్తాడంటారు. అలాగే జ్యోతిష్యంలో కూడాను మనకు కొన్ని యోగాలు కనబడతాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని రాజయోగాలు ఉంటాయి. అది 10 నుండి 12 యోగాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసి జ్యోతిష్యుల ద్వారా ఆ యోగ బిందువును అందుకోవడం ప్రయత్నం చేయగలిగితే జీవిత పరమార్థం తెలుసుకుంటాం, మోక్ష సాధన జరుగుతుందని చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, నెల్లూరు నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. బర్త్ డేటు, టైము, ప్లేసు చెప్పండి. సమస్యకు గురువు గారు పరిష్కారం చెబుతారు. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం, కొంచెం గట్టిగా మాట్లాడండి. మా సిస్టర్ గురించి తెలుసుకోవాలండి. చెప్పండి. 21/2/90 సార్. 21/2/90. టైం అండి? 12:15 నుంచి 12:30 మధ్యలో సార్. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 మధ్యలో సార్. సరే, ఏ ఊళ్ళో పుట్టారండి? హైదరాబాద్ సార్. మీ సిస్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీటెక్ అయిపోయింది సార్. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, జాబ్ ఎప్పుడు వస్తారు, రెండు కావాలి సార్. సరే అండి, మీ సిస్టర్ది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి, ధనుర్ రాశి అయిందండి. అదేవిధంగా లగ్నము చూసుకుంటే ఇక్కడ వృషభ లగ్నం అయింది. ధనస్థానంలో గురుడు, ధనము కుటుంబం వాక్స్థానంలో గురుడు వక్రంలో కూడా ఉన్నారనమాట. అది వివాహం అనేసరికి ముందు మనం చూసుకునేది ఏంటంటే కుజుడు యొక్క దోషం ఉందా లేదా చూస్తామన్నమాట. ఎందుకంటే వివాహం అని మొదలుపెట్టేసరికి ముందు కుజుడు దాని యాక్టివిటీస్ మొదలుపెట్టడం మొదలెడతాడనమాట. అంచేత అమ్మాయికి విషయంలో దోషం ఉందా లేదా అని చూసుకున్నప్పుడు ఏంటంటే కుజుడు అన్నవాడు ఇక్కడ ధనుర్రాశిలో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల దోషం అనేది పోయి యోగం కింద మారిందంట అన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్న యోగాల గురించి. అదే కుజుడు వక్రుడుగానే ఉంటే దోషం అయి ఉండేది, అష్టమ స్థాన దోషం ఉండేది. కానీ అష్టమ స్థానంలో కుజుడు చంద్రుడితో కూడా కలిసి ఉండడం వల్ల చంద్రమంగళ యోగం అని ఉంది కాబట్టి దోషాన్ని అధిగమించి యోగంలోకి వెళ్ళాడని చెప్తామన్నమాట. అది ఇక్కడ కుజ దోషం లేదు, దీర్ఘాయుష్ ఉంది. అంచేతన్నమాట మన వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బందులు, వివాహ అనంతరం కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ప్రశాంతమైన జీవితం జరుగుతుంది. అంటే సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు అది వేరు, కానీ సమస్యలను రాకుండా, మేజర్ సమస్యలు రాకుండా జీవితం, వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ 2009 నుండి చంద్రమహాదశ, అందులో కూడా అంతర్దశ తీసుకున్నప్పుడు గురుడు యొక్క అంతర్దశ కనబడుతుంది. చంద్రగురు కలయిక చూడండి, ఇక్కడ ఒక చంద్రమంగళ యోగం ఉంది, ఇంకోటి అంటే చంద్రుడు ప్లస్ గురుడు కలయిక ఇక్కడ గజకేసరి యోగం లాంటి స్థిరత్వమైన 16 నెలల కాలం జరుగుతుంది అనమాట. ఇది 2013 జూన్ 15 వరకు ఉంది. సో జూన్ లోపల వివాహానికి సంబంధించిన వరకు స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం లోపల అక్కడ చేయండి, సక్సెస్ కనబడుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు పంచమాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి బుధుడికి సంబంధించిన
పచ్చ గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని పెట్టి బుధ మంత్రాన్ని పఠిస్తూ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే విష్ణు సహస్రనామాన్ని కానీ నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని కానీ నిత్య పారాయణం చేయడానికి ప్రయత్నం చేయమనండి. ఈ రెండింటి ప్రభావం వలన ఉద్యోగము వివాహము రెండింటికి సమతుల్యంగా సుమారుగా జూలై లోపల సెటిల్మెంట్స్ అవుతాయని చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి విజయవాడ నుంచి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రామకృష్ణ అండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేట్, టైము, ప్లేసు చెప్పండి, గురువు గారు సమస్యకు పరిష్కారం చెబుతారు. హలో. 1982 డిసెంబర్ 22 అండి. మధ్యాహ్నం 2:25 డిసెంబర్. హలో. 1900 సార్. డిసెంబర్ ఎప్పుడండి? డిసెంబర్ 22 మధ్యాహ్నం 2:25 కండి. సరే, ఏ ఊళ్ళో పుట్టారండి? విజయవాడ. అచ్చా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. కొద్దిగా ఒడిదుడుకుల మధ్య ఉందండి జాబ్. ఎలా ఉంటుంది ఏంటనేది కెరియర్ పరంగా. సరే అండి, మీది ఇక్కడ చెప్పండి. పూర్వభద్ర నక్షత్రం అయిందండి మీది. ఇక్కడ కుంభరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మేష లగ్నం అయిందండి. ప్రస్తుతానికి శని మహారదశ నడుస్తోంది. ఆ శని మహారదశలో ఆఖరిది అయినటువంటి గురుడు యొక్క అంతర్దశ నడుస్తోందండి. ఈ ఒడుగుదొడుగులు ఇవన్నీ అన్నారు. రాజ్యంలో కుజుడు ఉండడము, రాజ్యాధిపతి అయిన శని మాత్రం సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండడము, ఈ రెండు ఒక రకంగా యోగం అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ శని మహారదశలో 2014 డిసెంబర్ వరకు ఉంది కాబట్టి డిసెంబర్ లోపల మీకు వచ్చే సంవత్సరం డిసెంబర్లో లైఫ్ సెటిల్మెంట్స్ అన్నీ జరిగే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చేయవలసింది ఏంటంటే ఉచ్చస్థితిలో శని ఉన్నప్పటికీ, శని మహారదశ నడుస్తున్నప్పటికీ ఇక్కడ ఈ లగ్నానికి మాత్రం ఈ శని సపోర్ట్ చేయడండి. అంటే అంత మహారదశ నడుస్తున్నా కూడా ఆ సపోర్ట్ అంతా ఉండదన్నమాట. దీని మూలాన్ని మనకి ఏం చేస్తామంటే లగ్న బలం పెంచడం చాలా అవసరం. లగ్నము అంటే తనుభావము, శరీర భావము, దాని బలాన్ని కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడము, తర్వాత మనం చెప్పే మాటలో ఒక బలం పెరగడం, సక్సెస్ అనేది ఉండడం, తర్వాత అవతల మన మాటను విని మన అచీవ్మెంట్ అంటే మన అచీవ్మెంట్స్ గురించి ఐడెంటిఫై చేయడము, ఇవన్నిటికంటే లగ్న బలం పెంచడం అవసరం ఉందన్నమాట. సో దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ పంచమము అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అన్ని విధాలని యోగాన్ని ఇచ్చేవాడు పంచమ స్థానం అంటామట. దానికి అధిపతి రవి కాబట్టి రవికి సంబంధించిన కెంపును ఒక రత్నం ఉంటుంది. ఆ రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. కనీసం 4 క్యారెట్స్ వరకు నిత్యము సూర్య ఆరాధన చేయండి. అందులో మాఘమాసం ఇది. మాఘమాసం అనేది సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టమైనది మాసం కూడా చెప్తుంటాము. మాఘ సప్తమి అంటే సప్తమి వస్తుంది, రథసప్తమి కూడా వస్తుంది కాబట్టి ఈ ఆదివారాలు దీక్షగా తీసుకుని సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక ఆరాధన చేయగలిగితే ఈ నెల రోజుల్లో అంటే మీకు మంచి మార్పు వచ్చే అవకాశం, సెటిల్మెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. కెంపు అనే రత్నం పెట్టుకోండి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాను. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి రాజమండ్రి నుంచి. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, యోగం అనేది ఎలా ప్రతిబింబానికి ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, దగ్గర మనం 2 జాతకాలు తీసుకున్నప్పుడు మనకు గజకేసు యోగం కనబడుతోంది, అదేవిధంగా చంద్రమంగళ యోగం రెండోది కూడా కనబడుతోంది. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఒక యోగం అంటే 2 గ్రహాల యొక్క కలయిక అని చెప్పాం. ఒక్కొక్కసారి 3 గ్రహాల కలయికలో కూడా కొన్ని మార్పులు వస్తాయి, మంచి యోగాలు కూడా వస్తుంటాయి అన్నమాట. అంచేది ఏంటంటే ఈ 2 గ్రహాల కలయికలో పంచమహాపురుష యోగాలు కొన్ని ఉన్నాయండి. రుచి యోగమని, మాలవ్య యోగమని, సస్యయోగమని, అలాగే మనకి ఏంటంటే యోగాలను ఉన్నాయన్నమాట. సో ఈ పంచమహాపురుష యోగాలలో ఏ ఒక్క యోగం కానీ మనిషి జీవితంలో సంపూర్ణంగా కనబడుతోంది, దగ్గరలో వస్తోంది అని అన్నప్పుడు ఏంటంటే ఆ యోగ బిందువును తాకడానికి మనం చేయవలసిన మంత్ర సాధన, మనం చేసిన ధ్యానము, మనం చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి, ప్రక్రియలు ఉంటాయి. ఇవి చేసుకుంటూ మనకు వెళ్ళినప్పుడు ఆ యోగంలో నుండి దాటుకుంటూ ముందుకు వెళ్తామన్నమాట. ఎప్పుడైతే ఆ యోగంలోకి మనం టచ్ అవుతాం ఆ యోగమే మన జీవిత పరమార్థాన్ని చెప్పుకుంటూ ముందు తీసుకెళ్తాం అనమాట. సో ప్రతి ఒక్కరి జాతకంలోని యోగం ఎంతవరకు ఉన్నది అనేది ఐడెంటిఫై చేసుకోవడం ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన వరకు ఒక రత్నాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ అదేవిధంగా మనం సాధన కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆ యోగాన్ని టచ్ చేయడమే పరమార్థం అవుతుందని చెప్పగలుగుతాను. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్కారం వెంకట కుటుంబరావు గారు. నమస్కారం అండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. బర్త్ డేట్, టైము, ప్లేసు చెప్పండి, మరియు సమస్య కూడా చెప్పండి. గురువు గారు సమస్యకు పరిష్కారం చెబుతారు. పేరు వెంకట శరత్చంద్ర. చెప్పండి. 5/6/75. 5/6/75. టైం అండి? సాయంత్రం 5:45 అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? మెడ్రాస్ అండి. అచ్చా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు సీనియర్ మేనేజర్ పనిచేస్తున్నాడు ఒక MNC-లో. వేరే ఉద్యోగం ట్రై చేస్తున్నాడు, ఎప్పటికి వస్తుంది అని చెప్పానండి. అచ్చా అండి, సరే అండి. ఇప్పుడు బాబుది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది.
అదేవిధంగా లగ్నం కూడా వృశ్చిక లగ్నము, లగ్నంలో రాహు యొక్క పీడనం కూడా కనబడుతోందండి. ప్రస్తుతం 2008 నుండి చంద్రమహాదశ మొదలైంది. అందులో అంతర్దశ తీసుకున్నప్పుడు ఏంటంటే శని పీడనం అని ఉందండి 2012 డిసెంబర్ నుండి. అందులో భుక్తిలో మనకి ఏంటంటే సుమారుగా చూసుకుంటే 2013 మార్చి 13 తర్వాత కొన్ని మార్పులు వస్తాయండి. ఆ మార్పులను మనం ఆస్వాదించడానికి చేసే ప్రయత్నాల్లోని సఫలీకృతం అవ్వడానికి లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, నీచ స్థితిలో ఉన్నాడో, అది వృశ్చిక రాశిలో ఉండడం అనేది నీచ స్థితి అన్నమాట ఉన్నాడో, కొన్ని యోగాన్ని ఏం చేస్తాడో కొంత భంగపరిచే స్థితిలో ఉంటాడనమాట అక్కడ. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఎన్నో యోగాల గురించి రాహు ఉన్నాడు అంటే అన్ని చేతికి వచ్చినట్టు వచ్చి మనకు అందకుండా చేసే స్థితిని కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట. ఎందుకంటే రాహు యొక్క పీడన ఆ విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుకి ఏం చేయాలంటే రాహు గాయత్రి మంత్ర సాధన చేయండి. ఇక్కడ వేదమాత గాయత్రి అమ్మవారి అంటే రాహుకు ప్రతిరూపం అంటూ ఉంటామన్నమాట. అంచేత గాయత్రి అమ్మవారి యొక్క మంత్రాన్ని అదేవిధంగా హోమాన్ని మీకు తెలిసిన ప్లేస్లో చక్కగా చేయించడం ప్రయత్నించండి. బాబు పేరు చేత చేయించండి. దీంతో అంటే లగ్నానికి కెంపు అనే రత్నాన్ని, రాజ్యాధిపతి ఇక్కడ ఎవరంటే రవి మాట. రాజ్య బలము, రాజ్యం అంటే కర్మము, ఎటువంటి కర్మ చేసి మోక్ష సాధన చేస్తాడు, ఎటువంటి కర్మ చేసి జీవిత పరమార్థం తెలుసుకుని జీవితంలో గడుపుతాడనే దానికి అంటే ఎటువంటి ప్రొఫెషన్ చేస్తాడనమాట చెప్తుంది. కాబట్టి దాన్ని స్థిరంగా ఉంచడానికి అందులో ఒక యోగాన్ని ఇవ్వడానికి అంటే ఇక్కడ రవి బలం అనేది చాలా అవసరం పడుతుందన్నమాట. అంటే నిత్య సూర్య ఆరాధన చేయడం, జీవితాంతం రవి సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. చేస్తూ కెంపును ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నం చేయించండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన, అక్కడ అమ్మవారి యొక్క ప్రభావం వలన ఆయన అనుకున్న వాళ్ళు సవ్యంగా 2013 మార్చి సుమారుగా మార్చి 13వ తారీఖు తర్వాత మంచి గ్రహాల అనుకూలత కూడా వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి నెల్లూరు నుంచి. నమస్కారం సాయి కృష్ణ గారు. నమస్కారం మేడం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేటు, టైము, ప్లేసు చెప్పండి. గురువు గారి సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో, డేటు 24వ తేదీ 1వ నెల 89. టైం అండి? హలో, టైం చెప్పండి. సార్ టైం వచ్చి 2 గంటల నిమిషాలు సార్. ఎక్కువజామున. వేకుజావనండి? అవును సార్. అంటే తెల్లవారితే 24, 25 అండి? తెల్లవారు 24 సార్. సరే అండి. ఇప్పుడు ఏం చేస్తానండి? అమ్మాయి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి బీటెక్ అయిపోయింది మెకానికల్. మ్యారేజ్ చేయాలని చూస్తున్నాను. అచ్చా, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును సరే అండి. అమ్మాయిది మఖా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. ఇందాక మనం మాట్లాడు వివాహం అనేసరికి కుజుడి యొక్క దోషం ఏమాత్రం ఉందా లేదా అది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజ దోషం అమ్మాయికి లేదు. ఏమంటే మేషరాశిలో కుజుడు ఉండడము, లగ్నాధిపతి కుజుడై ఉండడం, స్వక్షేత్రం అధిపతి కుజుడై ఉండడము, వీటన్నిటి ప్రభావం అంటే కుజుడు దోషిగాడు. తన సొంత ఇల్లు తను ఎప్పుడు పాడు చేసుకోడు. కాబట్టి ఆ విధంగా మనకు ఆస్ట్రాలజికల్గా ఏం చెప్తానంటే కుజుడు ఇక్కడ దోషం కాదని చెప్తున్నమాట. దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తోందండి. అందులో కూడా అంతర్దశ బుధుడు యొక్క ప్రభావం ఉంది. 2013 సెప్టెంబర్ 13 తర్వాత వివాహానికి అన్ని విధాల అనుకూలత కనిపిస్తోందండి. అక్కడ చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే జాతకంలోని సప్తములో గురుడు, చక్కటి అందమైన భర్త, ఎటువంటి అలవాటు లేని భర్త దొరుకుతాడని చెప్తామండి. అట్లా చక్కటి గురుడు యొక్క ప్రభావం ఉంది. కాబట్టి అయితే ఇక్కడ కనక పుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయించారు. కనీసం 3 to 3.5 క్యారెట్స్ పెట్టించండి. ఎందుకంటే సప్తమంలో గురుడు ఉండడము, లగ్నంలో ఇప్పుడు గురువుకు సంబంధించిన కనక పుష్యరాగం అనేది పెడితే ధన పంచమాధిపతి మాట గురుడు. అటువంటి గురుడు యొక్క బలాన్ని మనం పెంచుకుంటే చక్కటి అందమైన భర్త రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని సంబంధం గురు మంత్ర సాధన, ఎవరినైతే ఆమె గురువుగా భావిస్తుంది, ఏ దేవతనైతే ఆ గురు మంత్ర సాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయమనండి. ఈ రెండేళ్ల ప్రభావం వలన సెప్టెంబర్ కల్లా అన్ని విధాలు సఫలీకృతం అవుతారు. ఇప్పుడు చేసే ప్రయత్నం కంటే మే తర్వాత ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ కల్లా సెటిల్మెంట్ అవుతుంది చక్కగా అని చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి గుంటూరు నుంచి. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం మేడం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేటు, టైము, ప్లేసు మరియు సమస్య ఏమిటో చెప్పని గురువు గారు పరిష్కారం చెప్తారు. హలో, 16/10/1990 సార్. 16/10/1990. టైం అండి? 1:50 PM. ఏ ఊళ్ళో అండి? మార్చల్ సార్, గుంటూరు జిల్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు బీటెక్ అయిపోయి 1 year అయిందండి. ఇంతవరకు ఇంకా జాబ్ రాలేదు. అతని భవిష్యత్తు, అతనికి ఫ్యూచర్ గురించి మొత్తం సమూలంగా నిర్మోహంగా చెప్పగలరండి. మొత్తం చెప్పడం కావాలండి, ఏదో ఉద్యోగం జరిగారో చెప్తాను, సరేనా? ఉత్తర నక్షత్రం అయిందండి బాబుది.
ఉత్తరా నక్షత్రం కన్యారాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మకర లగ్నం అయింది. లగ్నంలో రాహుపీడనం బాగా కనబడుతుందండి. ఈ రాహు ప్రభావం వల్ల ఏంటంటే కొంతవరకు తీసుకుంటున్న నిర్ణయాల్లో కొంచెం జాప్యము, తర్వాత సరైన నిర్ణయం తీసుకోలేక తన జీవితం తనే కొంచెం ఇబ్బంది పెట్టుకునేటట్టుగా జరుగుతుందన్నమాట. ఇది 2011 నుండి ఆ రాహు యొక్క దశ నడుస్తుందండి. 2011 ఫిబ్రవరి నుండి ఇది 2013 నవంబర్ వరకు ఉందండి. అంటే ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా ఏదైనా ఉద్యోగం వస్తే చేసుకోవడం, లేకపోతే ఊరుకోవడం అనే టైప్గా ఉంటున్నారు. కానీ 2013 నవంబర్ తర్వాత స్థిరమైన ఉద్యోగం సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకొక 10 నెలల పాటు కొంచెం ఇబ్బందికరమైన స్థితే. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆ రాహు గాయత్రి మంత్రం చేయడం, అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నః రాహు ప్రచోదయాత్, ఇది రాహు గాయత్రి మంత్రం. అదేవిధంగా వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడము. ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే కొంతవరకు రాహుపీడనం తగ్గే అవకాశం ఉందన్నమాట. దీంతో బుధుడికి సంబంధించిన పచ్చాన ఒక రత్నం పెట్టించండి. ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి, ఈ పిల్లవాడికి అన్ని రకాల భాగ్యాలు రావంటే భాగ్యబలం పెంచడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి ద్వితీయ రాజయోగకారకుడు అంటామట. సో భాగ్యబలాన్ని పెంచడానికి బుధుడికి సంబంధించి పచ్చాన రత్నాన్ని ఉంగరం వేలుకు పెట్టండి. చిటికి వేలు కాకుండా ఉంగరం వేలు పెట్టించండి. అది కనీసం 4 క్యారెట్స్ పెట్టించండి. దీని ప్రభావంలో కూడా అంటే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా 2013 నవంబర్ తర్వాత బాగుంది గ్రహాలు అనుకూలత కదా అని ఇప్పుడు నుండి సాధన చేయడం అనేది ఆపకూడదు. కారణం ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడో దొరుకుతాయి, కోచింగ్ ఇప్పుడు నుండి తీసుకుంటాం కదండి మనం. అదేవిధంగా అంటే ఈ మంత్ర సాధన ఒకటి, అమ్మవారి యొక్క ఆలయ దర్శనం ఒకటి, తర్వాత గరుడు పచ్చాన రత్నాన్ని పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా సాధన చేస్తే 2013 నవంబర్ కల్లా స్థిరంగా ఒక సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది చెప్పుకెళ్తామండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, రంగారావుపేట నుంచి. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేటు, టైము, ప్లేసు మరియు సమస్య ఏమిటో చెప్పండి, గురువు గారు పరిష్కారం చెబుతారు. హలో, 6/3/78 అండి. 6/3/78 అండి. టైం అండి 12 మధ్యాహ్నం అండి. అవును సార్. సరే, ఏ ఊళ్ళో పుట్టారండి? నరసరావుపేట సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హీరో హోండా గ్యారేజ్ చేస్తున్నాను సార్. హీరో హోండా గ్యారేజ్ చేస్తున్నాను సార్. నా లైఫ్ గురించి తెలుసుకున్నాను. సరే అండి. అయ్యా మీది ఇక్కడ శ్రవణ నక్షత్రం మకర రాశి అయింది. లగ్నం చూస్తే ఇక్కడ మనకు వృషభ లగ్నం అయిందండి. అయితే ప్రస్తుతానికి గురు మహర్దశ నడుస్తుందండి. ఈ గురు మహర్దశలో కూడా అంతర్దశ ఇక్కడ ఏంటంటే శని యొక్క ప్రభావం కనబడుతుందండి. అయితే ఇక్కడ ఏంటంటే మీ వృషభ లగ్నానికి శని విపరీత రాజయోగకారకుడు అండి. అంచేత ఇక్కడ నడుస్తుంది గురు మహాదశ. గురు మహాదశ ఎప్పుడైతే నడుస్తుందో గురు మహాదశ సంపూర్ణంగా సపోర్ట్ చేయదన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో శని బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఈ శని చతుర్థ స్థానంలో మీకు ఉన్నాడు కాబట్టి తల్లి, ఇల్లు, వాహనం వాటి మీద ఉన్నాడు. అయితే మీరు చేసే మోటార్ ఫీల్డ్ మాత్రం కరెక్ట్ అయిన ఫీల్డే. ట్రాన్స్పోర్టు, మోటార్ ఫీల్డ్ మీకు బాగా సూట్ అవుతుంది. అంచేత మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మయూర నీలం అనే రత్నాన్ని మధ్యవేలికి పెట్టండి. కనీసం 4 క్యారెట్స్ తీసుకోండి, వెండిలో చేయించుకోండి. శనివారం నాడు శనివార సమయంలో పెట్టుకోండి ఇది. అదేవిధంగా బుధుడికి సంబంధించిన పచ్చాన ఒక రత్నాన్ని చిటికి వేలు పెట్టుకోండి. ఈ రెండింటి ప్రభావం సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన నిత్యం చేయండి. అసాధ్య సాధకం స్వామి అసాజకం తమకేం వద రామదూత కృపాసందో మత్కార్య సాధ్య ప్రవణ. ఎన్నోసార్లు చెప్పుకున్నాను. దీని అంతరార్థం ఏంటంటే ఎటువంటి కర్మలు కానీ, ఎటువంటి సమస్య కానీ, అదే కానీ ఎటువంటి సంకట విమోచనమైనప్పుడు మనకు తెలియదు కూడా, జ్యోతిష్యాలను కూడా కనబడింది కూడాను ఆ ఆంజనేయ స్వామి తీరుస్తాడండి. ఎందుకంటే ప్రతి యుగంలో ఆయన ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ లగ్న బట్టగా ఆయన చేస్తే బాగుంటుంది. సో ఆయనకి ఆరాధన మీరు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మీ సగన విమోచన జరుగుతుంది. ఈ 2 రత్నాల ప్రభావం వలన ఒక యోగాన్ని తీసుకునే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి. నమస్కారం భ్రమరాంబ గారు. నమస్కారం అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేటు, టైము, ప్లేసు మరియు సమస్య ఏమిటో చెప్పండి, గురువు గారు పరిష్కారం చెప్తారు. 21/96. టైం అండి, టైం చెప్పండి. టైం 8:50 విజయవాడ. ఉదయం సాయంకాలం అండి? ఉదయం 8:50. ఓకే. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడండి. విద్యుస్థానం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇక్కడ ఏంటవుతుందంటే బాబు జాతక విషయానికి వచ్చినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే చక్కగా ఇక్కడ కుంభలగ్నం అయిందండి. లగ్నంలో శుక్రశనుల ప్రభావం కొంతవరకు వైపరీత్యాన్ని ఇస్తోందండి. ఇక భాగ్యాధిపతి అయినటువంటి శని లగ్నంలోనూ ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. స్వక్షేత్రం ఉన్నప్పటికీ శుక్రుడితో కలిసి ఉండడం, లగ్నంలో శుక్రుడు ఉండడం అంటే కొంతవరకు అంటే జాప్యం చేస్తున్నాడు. కొంచెం చదువుతో పాటు వేరే రంగంలో మనసు మార్చడం, చిన్న పిసర ఏదైనా చిన్న అలవాట్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంచేతంటే మనం చాలా జాగ్రత్త
తీసుకోవాలని దీనికోసం ఒక ప్రక్రియ ఉంటుంది, అది చేయవలసిన అవసరం ఉంటుంది. అంతైనప్పటికీ 2010 నుండి దీనికి తోడు ఏంటంటే కుజమహారదశ మొదలైందండి. ఈ కుజమహారదశలో కూడా అంతర్దశ ఇక్కడ ఏంటంటే శని ప్రభావం కనబడుతోంది. అయితే లగ్నానికి లగ్నాధిపతి కాబట్టి శని పాడు చేయకపోయినప్పటికీ కుజుడిలో శని అనేది సరి అయిన స్థితి కాదండి, అంటే వైపరీత్యాన్ని ఇచ్చేస్తుంది. ఈ కుజ అంతర్దశ శని, రాహు అంతర్దశ కేతు, రవి అంతర్దశ శని, ఇవన్నీ ఏంటంటే ఈ కాంబినేషన్స్ అనేసి మనిషి జీవితంలో ఆ సమయంలో మాత్రం జాప్యం చేయడం కాదు, విపరీతమైన వైపరీత్యం ఏదో ఒక సమస్య తీసుకొచ్చి మానసిక ఆందోళన తీసుకొస్తుందన్నమాట. ఇది మన దేశం కాదు, రాష్ట్రానికే కాదు, నాయకులకే కాదు, విద్యార్థులకైనా ఎవరికైనప్పటికీ ఈ రెండు కాంబినేషన్ ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. సో దీనికి కూడా మనం ఒక పరిష్కారం అనేది మనం మంత్రశాస్త్రం ద్వారా చేయవలసిన అవసరం ఉంటుందండి. ఇంకా రత్నశాస్త్ర ప్రకారం మనం తీసుకున్నామంటే పచ్చ, గరుడు పచ్చ అని పంచమాధిపతి మేధస్సు ఇచ్చేవాడు వాడు కాబట్టి గరుడు పచ్చ అని రత్నం పెట్టించండి, దానివల్ల బాగుంటుంది. 2014 ఫిబ్రవరి తర్వాత శని వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ నుండి ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కుజుడు మహార్దశ అనేది దోషం చూపిస్తుంది. అంచేత ఇక్కడ మంత్రశాస్త్రం చేసుకుంటూ పంచమాధిపతి నుండి బుధుడు యొక్క బలాన్ని పెంచుకోండి, ఫలితం బాగుంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తర్వాత అని చెప్పగలుగుతాను. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, వెంకటగిరి నుంచి. నమస్కారం వాణి గారు. నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేటు, టైము, ప్లేసు మరియు సమస్య ఏమిటో చెప్పండి, గురువు గారు పరిష్కారం చెబుతారు. హలో, ఉమ్మిటి ఈశ్వరయ్య అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అది. 1973 మే 4 అండి. మే 4. టైం అమ్మా? అవునండి, టైం 6:30 అండి. శుక్రవారం రోజు. ఉదయమా సాయంకాలమా? సాయంకాలం అండి. సరే అమ్మా, ఏ ఊర్లో పుట్టారు? బంగారుపేట అండి. సరే అమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అమ్మా? మాకు ఆర్థిక ఇబ్బంది చాలా ఉన్నాయండి. ఎంత కృషి చేసినా పైకి రాలేకున్నాము, అందువల్ల తెలుసుకోవాలి. మీ వారిది ఇక్కడ ఏమా? ఆయన పేరు, ఆయన పుట్టిన దానికి సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవాలండి. అమ్మా, మీ వారిది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ ఏంటంటే తులా లగ్నం అయిందమ్మా. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుందమ్మా. అందులో కూడా అంతర్దశ ఏంటంటే కేతు ప్రభావం కనబడుతోంది. 2013 ఏప్రిల్ 22 తర్వాత నుండి కొంత ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడే అవకాశం ఉందమ్మా. అక్కడ శుక్రుడు యొక్క అంతర్దశ వస్తుంది, అది లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు అంటే శుక్రుడు నుండి ఏదో విధమైన ఆర్థిక ఇబ్బంది నుండి బయటపెట్టి ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీ వారిని ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే మయూర నీలమనే రత్నాన్ని మధ్యవేలికి పెట్టుకోమని చెప్పండి అమ్మా. ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొన్ని రత్నాలు ఏంటంటే కంపల్సరీగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యోగము, ఇందాక మనం మాట్లాడుకున్న యోగాల గురించి, ఈ తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని విపరీత రాజయోగం ఇస్తాడనమాట. ఆ శనికి సంబంధించిన ఈ రత్నం ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో దానికి సంబంధించిన మంత్రశాస్త్రం చేస్తారో డెఫినెట్గా ఏంటంటే మన దగ్గర ఈరోజు ఆదాయం 10 రూపాయలు ఉందనుకోండి, దానికి కనీసం 20 రూపాయలు చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అంటే ఉన్నదానికంటే ఒక రెట్టు పెంచడానికి ప్రయత్నం చేస్తాడనమాట ఆ యోగం. అంటే అది అంటే ధనమే ఒక ఆదాయం కాదు, అన్ని రకాల యోగాల నుండి కూడా విపరీత రాజయోగం ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆ ప్రయత్నం చేయండి. తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయమని చెప్పండి. ఈ రెండింటి ప్రభావం ఏప్రిల్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, విజయవాడ నుంచి. నమస్కారం నరసింహారావు గారు. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే స్వామిజీ. చెప్పండి స్వామి. మా మనవరాలు పుట్టిందండి జనవరి 12, 2013. ఇప్పుడు జనవరి 13. చిన్నపిల్లలు కదండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరేం పెట్టాలి, చిన్నపిల్లల జాతకాలు చెప్పవండి వీలైనంత వరకు. మీరు పేరేం పెట్టాలి ఏదైనప్పటికీ అది పంచాంగంలో చూస్తే మీకు తెలిసిపోతున్న పేరు పంతులు గారిని అడగచ్చు. జాతకాలు వివరంగా చెప్పడం కోసమే ఈ ప్రయత్నం అన్నమాట. అంచేత మీరు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. ఇంకా ఓకే, నెక్స్ట్ కాలర్. పిల్లలు పుడితే తల్లిదండ్రులు కలిసి వస్తుందంటారు, అది ఎంతవరకు నిజమంటారు గురువుగారు? అదృష్టం అండి అది నిజంగా. ఎందుకంటే మనకు సంతానం వలన వాళ్ళ యోగం, అది కూడా ఒక రకమైన యోగం. ఇందాక మనం చెప్పాం భార్యాభర్తలు కలయిక ఒక యోగం అండి. ఆ యోగం నుండి వచ్చిన వాడే సంతానం అన్నమాట. సంతానం ఒక్కొక్కసారి రాజయోగం ఇస్తారన్నమాట. అంటే పిల్లల యొక్క అదృష్టము దురదృష్టము తల్లిదండ్రులకు పంచుతారంటారు. కర్మ మాత్రం వాడే అనుభవించారు. కర్మ అనేది పూర్వజన్మ సుకృతం దుకృతంతో వస్తుందన్నమాట. అంచేత పిల్లలు చూడండి, కొంచెం వాళ్ళు కష్టపడుతున్నా వాళ్ళు పుట్టడం వల్ల తల్లిదండ్రులు కలిసి వచ్చినట్టుగా ఎన్నో ఉదంతాలు మనకు కనబడుతుంటాయి అన్నమాట. అంచేత ఖచ్చితంగా వాళ్ళ యొక్క జాతక ప్రభావం వల్ల వాళ్ళ గ్రహాలు పాజిటివ్గా పనిచేయడం వల్ల అదృష్టం కలిగి అది కూడా మన జాతకంగా కనబడుతుందన్నమాట. సో అదృష్టం దురదృష్టం అనే తల్లిదండ్రులకు వచ్చినప్పటికీ కర్మ మాత్రం వాడే అనుభవించాలి. కాబట్టి కర్మ అనుభవిస్తూ నిత్యన కర్మ చేస్తూ ఈ కలియుగంలో వాడు ఏంటంటే కర్మని పరిపక్వం పొందుతూ చక్క స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేసిన ఆయన జీవితం గడపవలసి వస్తుందని చెప్పేద్దామండి. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించి ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురించి. నమస్కారం.
ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.